సున్నిత మనస్కులెవరూ ఇది చదవొద్దు. మీర్పేట్ మాధవిని ఆమె భర్త ఎలా క్రూరంగా చంపాడో రాచకొండ సిపి సుధీర్ చెప్పిన వివరాలు ఇవి. పోలీస్ అధికారిగా ఇంత దారుణమైన ఘటన ఎప్పుడు కూడా చూడలేదు. అతను భార్యను ఎంత క్రూరంగా చంపి ఆమె డెడ్ బాడీని ఏమి చేశాడో చెప్పాలంటే మాటలు రావడం లేదు. మొదట భార్యను చంపాలనే ప్లాన్లో భాగంగానే పిల్లల్ని తన చెల్లి ఇంటి దగ్గర వదిలాడు. ఇంటికి వచ్చాక భార్యని గోడకేసి గుద్దడంతో ఆమె చనిపోయింది. ఆమె డెడ్ బాడీని బాత్రూంకి తీసుకెళ్లి దుస్తులు తొలగించాడు. మొదట కత్తితో కాళ్ళు చేతులు ముక్కలుగా నరికాడు. తర్వాత మిగిలిన శరీరాన్ని ముక్కలు చేశాడు. బకెట్లో నీళ్లు పోసి అందులో హీటర్ పెట్టి ముక్కల్ని బాగా ఉడికించాడు. తర్వాత గ్యాస్ స్టవ్ పై ఆ ముక్కల్ని కాల్చాడు. బాగా కాలిపోయాక వాటిని పొడి చేశాడు. సాయంత్రం ఆ పొడిని బకెట్లో వేసుకుని చెరువులో కలిపేశాడు. డిల్లు, బాత్రూం అన్ని మొదట యాసిడ్తో తర్వాత ఫినాయిల్, ఆ తర్వాత సర్ఫ్తో కడిగేశాడు. మరుసటి రోజు చెల్లెలి ఇంటివద్ద ఉన్న పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు. తన భార్య గొడవపడి ఎక్కడికో వెళ్లిపోయిందని అత్తామామలకు చెప్పాడు. కట్టుకున్న భార్యని అంత దారుణంగా చంపి శరీరం కనిపించకుండా పొడిచేసిన తీరు అతని మాటల్లో విన్నాక పోలీసుల ఆశ్చర్యపోయారు. ఆర్మీలో జవాన్గా 15 ఏళ్లపాటు పనిచేసి వచ్చిన గురుమూర్తి ఇలా భార్యని చంపి పిల్లలు ఇద్దర్నీ అనాథల్ని చేశాడు. అయితే భార్యని క్షణికావేశంలో చంపలేదు. బాగా ప్లాన్ చేసి చంపాడు. అయితే భార్యని చంపడానికి కారణం ఏంటనేది మాత్రం పోలీసులు రహస్యంగానే ఉంచారు. ఈ కేసులో మాధవి శరీరం ఆనవాళ్లు ఏమీ లేవు. కేవలం పొడిని చెరువులో కలపడానికి తీసుకెళ్లిన బకెట్, యాసిడ్ బాటిల్, నరికిన కత్తి, సర్ఫ్ ప్యాకెట్ మాత్రమే దొరికాయి.